మరి ఎలగొట్టలా ఉన్నా నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మా శ్వేత మా ఆరవ్ ఎక్కడికి వెళ్ళిపోయినాం అనుకుంటున్నారు? చిన్న కేఫ్ కి వచ్చేసినాం లంచ్ చేయడానికి. ఇక్కడ నుంచి హెయిర్ సలూన్ కి వెళ్తాం అనమాట. సో నేనైతే ఇక్కడ వైట్ సాస్ పెన్నె పాస్తా అండ్ కిట్ క్యాట్ మిల్క్ షేక్, తను మాత్రం ప్రాన్స్ అండ్ కాఫీ ఆర్డర్ చేసుకుంది. సో ఇట్ వాస్ వెరీ యమ్. మా ఇంటి దగ్గరనే ఉంటుంది కేఫ్. ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ నచ్చింది నాకు. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా 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 నవ్వొస్తుంది మా మామ్ రియాక్షన్ కి. సో సెలూన్ కి అయితే వచ్చేసాం. నేను మా బుడ్డోడిని వెతుకొని కూర్చున్నా. మా శ్వేత హెయిర్ కట్ చేయించుకుంటుంది. సో మేము వనస్థలిపురంలో ఉన్న హబీబ్స్ హెయిర్ సలూన్ కి వచ్చేసినాం. సో దీనికి రివ్యూస్ చాలా చాలా బాగుండే, అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంట్లో చెప్పకుండా వచ్చినాం యాక్చువల్ గా, కేఫ్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అవర్స్ తర్వాత మా మమ్మీ వాళ్ళు ఒకటే కాల్ చేస్తుండే. ఫుల్ నర్వస్నెస్ వచ్చేసింది. ఫస్ట్ మా శ్వేతని చేసుకోమని చెప్పిన, బికాస్ ఐ వాస్ వెరీ నర్వస్. నేను చేసుకుంటానా లేదా అనేది లాస్ట్ వరకు శ్వేత కూడా డౌట్ ఉండే అనమాట. బికాస్ నేను అంత లాంగ్ హెయిర్ ఎప్పుడు కట్ చేయించుకోలేదు కాబట్టి ఇట్ వాస్ వెరీ టైమ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఒక సపరేట్ డెసిజన్ తీసుకుంది అంటే ఇక్కడే అనిపించింది నాకు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు టేక్ దట్ స్టెప్, బికాస్ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలా ఫీల్ వచ్చింది. హెయిర్ పోయిందన్నది కొంచెం బాధపడ్డా, బట్ ఇట్స్ ఓకే, ఇట్ విల్ గ్రో బ్యాక్ ఇన్ ఇయర్స్. నేను అది ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాలేదు. బట్ ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ డూ ఇట్ రైట్ నౌ. తర్వాత రిగ్రెట్స్ ఉండకూడదు లైఫ్ లో. సో వీడియో పక్క లాస్ట్ వరకు మాత్రం చూసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంత లాంగ్ హెయిర్ ఎందుకు కట్ చేయించారు అది అని చాలా మంది అంటారు, నాకు తెలుసు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఉంచుకున్న లాంగ్ హెయిర్, అది ఎంత బర్డెన్ ఉంటుందో, ఎంత రిస్క్, ఎంత రెడీ అవ్వడం, రెడీ అవ్వడం ఎంత ప్రాబ్లమ్, హెడ్ బాత్ చేయడం ఎంత ప్రాబ్లం అవుతుందో ఉన్న వాళ్ళకే తెలుసు ఆ బాధ. డాండ్రఫ్, స్కాల్ప్ ఇచ్చింగ్, చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో షార్ట్ హెయిర్ ఉంటే కొంచెం అంత తగ్గుతుందని అనిపించింది నాకు. అండ్ ఐ నీడ్ చేంజ్ ఇన్ మై లైఫ్. సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. సో ఐ హోప్ నా హెయిర్ స్టైల్ మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ ఎలా ఉందో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నాకైతే చాలా నచ్చింది. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఫర్ ద డెసిషన్. మీకు ఎలా ఉందో మీరు చెప్పండి. సో మా మమ్మీ రియాక్షన్ చూసి జడ్జ్ చేయకండి, బికాస్ వాళ్ళకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. అది కూడా నా హెయిర్ అంటే ఇంకా ఇంకా ఇష్టం యాజ్ అ పేరెంట్స్. సో అందుకే మా మమ్మీ అంత డ్రాస్టిక్ గా ఇచ్చింది రియాక్షన్. షీఈస్ లైక్ ఎవ్రీ టిపికల్ ఇండియన్ మామ్ వైబ్స్ ఇస్తారు అనమాట మా అమ్మ. సో అందరు అమ్మలు అంతే అని అనుకుంటున్నా నేను, కూతుర్ల విషయంలో మెయిన్ గా. సో దట్ ఈస్ హర్ రియాక్షన్. ఎంతమందికి ఫన్నీ అనిపించింది, ఎంతమందికి హిలేరియస్ అనిపించిందో నాకు చెప్పండి కమెంట్స్ లో. లైక్ తిడుతుంటే నవ్వొచ్చింది కానీ కొంచెం భయం వేసింది, ఎక్కడ కొడుతుందో చీపురు కట్ట తీసుకొని అని. బట్ అది జరగలేదు బై గాడ్స్ గ్రేస్. నాకు ఈసారి గాడ్ కొంచెం సపోర్ట్ చేసింది అనిపించింది. మై గాడ్, నేనేనా? వెల్కమ్ బామర్ది, వెల్కమ్ వెల్కమ్ బామర్ది. చలో చూడు నా ఫేస్ ఏం చేంజ్ లేదా? హెయిర్ చేయించుకున్నా, ఐబ్రోసా? తెలుసా ఎలగొడ్డు లాగున్నా, ఎలగొడ్డు లాగున్నా, ఎలగొడ్డు లాగున్నా. జడ పోయిందా? ఎట్లుంది చెప్పు. సో గైస్, మేము హెయిర్ కట్ చేయించుకొని వచ్చినాం. హౌ ఇస్ ఇట్? ఇంట్లో తిట్లు పడుతున్నాయి, బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ అ చేంజ్. ఎట్లుందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.
గైస్ నేను 15 years తర్వాత ఒక ప్రాపర్ హెయిర్ కట్ చేసుకున్నా అండ్ దిస్ ఇస్ మై హెయిర్ కట్. దీన్ని మల్టీ లేయర్డ్ విత్ ఫేస్ ఫ్రేమింగ్ అంటారు. సో ఎట్లుందో కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ చేంజ్ ఫర్ మీ. నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఒక ప్రాపర్ హెయిర్ కట్ చేయించుకుందామని, బట్ ఎప్పుడు గట్స్ రాలేదు. సో ఇప్పుడు ఏదైతే ఏందని చేయించుకున్నా. ఎట్లుందో చెప్పండి నాకు. నాకైతే మస్తు నచ్చింది. కొంచెం లైక్ ఎప్పుడు పొడుగుండే కదా ఇక్కడ వరకు, ఇప్పుడు కొంచెం చిన్నగా అయింది, బట్ ఇట్స్ ఓకే, పెరుగుతుంది కొన్ని రోజులలో. బట్ హెయిర్ కట్ మాత్రం సూపర్ ఉంది కదా. అదనమాట మై పేరెంట్స్ రియాక్షన్. మా డాడీ అయితే ఏకంగా గుండె కొట్టించుకోవాల్సింది ఈ హెయిర్ కట్ ఎందుకు, ఇంకా అది కూడా ఆ జుట్టు కూడా ఎందుకు అని అన్నాడు. అది ఇంకా వీడియోలో క్యాప్చర్ కాలేదు నాకు. అంతే, ఇంకా వీళ్ళు అట్లనే రియాక్ట్ అవుతారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన, కొంచెం తగ్గింది అమ్మాయి అనుకున్నా. సో ఇదనమాట వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఇంకా షేర్ చేయకపోతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ దెన్ సీ యూ విత్ అనదర్ వీడియో. నా మిగతా వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా చూసేయండి. బై బాయ్, లవ్ యూ.